అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆరుగురు ఆడపడుచులు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మంజరీదేవిని తీసుకొని సిద్ధార్థ పైకి వెళ్ళాడు. వెళ్ళి అలా సిద్ధార్థ బెడ్రూమే అది డోర్ ఓపెన్ చేసేసరికి మాణిక్యవర్మ 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిలు 10 మందిని వేసుకొని నగ్నంగా, అశ్లీలంగా, అసభ్యమైనటువంటి వీడియోలు వేసుకొని చూడకూడని పరిస్థితుల్లో వాళ్ళతో మునిగిపోయి మత్తుగా పడుకోనున్నాడు. తాగి సిగరెట్లు కాల్చి ఆ గదంతా కడుపులో తిప్పే స్మెల్ వచ్చి సిద్ధార్థకు వాంతి అయిపోయింది. ఆ తరువాత ఒక్క తన్ను అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ వాజును తంతే వెళ్ళి టీవీ పగిలిపోయింది. నువ్వెప్పుడు వచ్చావురా అని ఇక గబా గబా దుప్పటి తీసి అలా ఒంటికి చుట్టుకుంటే ఏంటిదంతా అన్నాడు సిద్ధార్థ. అంటే లైఫ్ అన్న తర్వాత ఎంజాయ్మెంట్లు ఉంటాయి, మనం రాజులం గొప్పోళ్ళం, లైఫ్ని ఎంజాయ్ చేయమా ఏంటి? ఆవిడ మొహం వైపు చూడాలన్నా కూడా తల్లి మొహం వైపు సిద్ధార్థ ప్రాణం చచ్చిపోయింది. ఒక ఆడదానిగా ఈ క్షణం అలా భర్తను చూసినప్పుడు ఆవిడ గుండె ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోగలడు. ఒక కొడుకుగా కాదు, ఒక మగాడిగా తను. నువ్వేం చేశావో నీకు అర్థమైందా? ఇంట్లో సుఖం దొరకనప్పుడు ఎవడైనా వీధిలోనే వెతుక్కుంటాడో, ఇంట్లో రుచికరమైన భోజనం దొరకనప్పుడు బయట రుచికరమైన భోజనం తినే అవకాశం ఉన్నప్పుడు కోరికలు చంపుకొని ఎవడో బతకక్కర్లా. నీ అమ్మ ఒంటి మీద చెయ్యొద్దని మూలక తిరిగి పడుకొని ఎన్నో ఏళ్ళయిందే. అలాంటప్పుడు నా సుఖం నేను చూసుకోవటంలో తప్పు లేదు కదా అనేసేపాటికి అవునా అన్నాడు. అవును అనేసరికి నిన్ను కొట్టాలంటే నాన్న నాకు ఒకటి అనిపిస్తుంది, కుక్కను కొట్టినా నిన్ను కొట్టినా ఒకటేననే. బేసికల్గా నేను కుక్కల్ని, అందులో చిత్తకార్తె కుక్కల్ని నేను కొట్టను, కాబట్టి నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను ఇప్పుడు అని వెంటనే మాణిక్యవర్మ దగ్గరికి వెళ్ళి మెళ్ళో ఉన్న ఇంతలా గొలుసులు 2, చేతుకున్న బ్రేస్లెట్, కడియం, వేళకున్న ఉంగరాలు లాగేసుకున్నాడు సిద్ధార్థ వర్మ. మొలతాడు కూడా బంగారపుదుంటే అది కూడా లాగేసుకున్నాడు. ఆ అమ్మాయిల్ని చూడండమ్మా, మీరు కాస్త లేచి బట్టలు కట్టుకొని బయటకు వస్తే మీకు విషయం చెప్తాను అంటే చెప్పండి బాబుగారు అని బయటకు వస్తే మిమ్మల్ని ఎంతకు మాట్లాడుకొచ్చాడు ఇతను, మా ఒక్కొక్కళ్ళకి 2 లక్షలు ఇస్తామన్నాడండి. అంటే ఎంతసేపటికమ్మా? ఈరోజే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అవునా, మీరెంతమంది వచ్చారు? 10 మంది వచ్చామండి. మీరేం అనుకోవద్దమ్మా, నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు, నేను అర్ధనా పైసా కూడా ఇవ్వను. మీరు అలా డబ్బులు ఇవ్వని వాళ్ళని ఏం చేస్తారో, మా కష్టాన్ని వాడుకొని మమ్మల్ని అనుభవించి సుఖపడ్డ వాళ్ళని మేము వదిలేస్తామా బాబుగారు? మేమేంటో చూపిస్తాం. అలాగేనమ్మా చూపించండి అనేశాడు సిద్ధార్థ. అనేసరికి ఒరే వాళ్ళకి డబ్బులు ఇవ్వరా, అవి అసలే మంచి కాదురా, వాటి కింద గుండా ఎదవలుంటారా, సారీ నా దగ్గర ఇలాంటి వాటికి ఖర్చు పెట్టేంత డబ్బు లేదు, నువ్వు ఏమీ అనుకోవద్దు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంట్లో దొరకని వాటిని బయట వెతుక్కుంటానన్నావు కదా, అలాగే నేను కష్టపడ్డ డబ్బుని ఇలాంటి అడ్డమైన పనులకు ఖర్చు పెట్టడానికి నేను అసలు ఒప్పుకోను. ఓకేనమ్మా బేబీ అనేసరికి వాళ్ళు వెంటనే వాళ్ళకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి సిద్ధార్థ్ ఇలా అనేసరికి మాణిక్యవర్మ పెడరెక్కలు ఇరిసి కారులో వేసుకొని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మాణిక్యవర్మని చితక బాధేసి వేసలిక పక్కలు సర్దరా, పూలు చల్లరా, అలాగే బాత్రూములు కడగరా, మా కోసం విటులు వస్తున్నారు, వెళ్ళి మా కోసం సేఫ్టీలు పట్టుకురారా, మాకు అత్తర్లు చల్లరా, మాకు తలలు దువ్వరా, పిక్ ఫిక్స్ చేయరా, మా కాళ్ళు ఒత్తరా అని కుక్క కన్నా హీనంగా చూశారు మాణిక్యవర్మనే. ఇలా మాకు పలానా చోట గిరాకీ ఉంది, దింపొద్దు కానిపా, తీసుకొద్దు కానిపా, ఇలా వాడటం మొదలు పెడితే ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, నేను ఎవరికైనా అడుక్కొని అప్పు చేసైనా మీ డబ్బులు కడతానే అంటే మేమివ్వంగా అనేసారు వాళ్ళు. 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచిపోయిన తర్వాత మాణిక్యవర్మ 2 కిడ్నీలు, లంగ్స్, లివరు బేరం పెట్టేశారు వాళ్ళు. దాంతో మాణిక్యవర్మ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ వేసలను అడుక్కొని మీ డబ్బులు మీకు ఎలాగైనా కడతాను, దండం పెడతాను, ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాను, ఫోన్ ఇవ్వండి అమ్మా అని ఆ తల్లి, చెల్లి, అక్క, అమ్మ అన్నీ మీరు నాకు ఇవ్వండి, మీకు దండం పెడతాను అని ఫోన్ అడుక్కున్నాడు. అడ్డమైన వాళ్ళకి ఫోన్ చేస్తే మీ అబ్బాయి మీకు 10 పైసలు మేము ఇచ్చినా కూడా మీ కోడలు మీ అబ్బాయి వాళ్ళకి సంబంధం లేదని చెప్పారు
చెప్పారు. ఏ ఇన్సూరెన్స్తో ఇవ్వం, మీ పేరు మీద అర్ధన ఆస్తి లేదు, దానికి తోడు మీరు ఇప్పుడు ఇంట్లో కూడా ఉండట్లేదు, ఎక్కడో వెకేషన్లో ఉన్నారని విన్నాములే, ఆ వెకేషన్ ఏంటో కూడా విన్నాము, మీ అంత గొప్ప వ్యక్తికి మేమిచ్చి ఏ బ్రోతల హౌసుల చుట్టూ తిరగం మేము అనేసారు వాళ్ళు. దాంతో సచ్చినట్టు సిద్ధార్థకు ఫోన్ చేసుకొని, ఒరే నాన్న నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, జీవితంలో మళ్ళీ బుద్ధి తక్కువ పనులు చెయ్యనరా, మీ అమ్మ మీద ఒట్టురా, నేనంటూ బతికుంటే మీ అమ్మకే మొహాన బొట్టు, కాళ్ళకి మెట్లు, పసుపు కుంకాలకి, తల్లో పూలకి, రంగు చీరలకైనా పనికొస్తానరా, ఇహ నుంచి నేనేం మాట్లాడనరా, కోడలు చెప్పినట్టే వింటానరా, యోగా చేసి పెట్టింది తిని భక్తి పారవస్యంలో మునిగిపోయే ఇహ నుంచి నేను ప్రవచనాలే వింటానరా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నన్ను చంపేస్తానంటున్నారు రారా అనేసరికి అప్పుడు సిద్ధార్థ ఆ బ్రోతల్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక అతనితో మాట్లాడి 20 లక్షలు కట్టి తీసుకొచ్చి ఇంట్లో ఇసిరేశాడు మాణిక్యవర్మని. ఇంకొకసారి వెధవేషాలు వేస్తే వెయ్యన్రా అన్న తర్వాత ఆ దరిద్ర బట్టలు తీసి, ఎలా ఉన్నావో తెలుసా అనకూడదులే కానీ స్ట్రీట్స్లో కొట్లెమ్మటే హిజ్రాలు తప్పెట్లు కొట్టుకుంటూ వాళ్ళ జీవన భృతి కోసం వాళ్ళు అడుక్కుంటూ తిరుగుతారు, అది వాళ్ళ కర్మ, నువ్వు అంతకన్నా హీనంగా ఉన్నావు ఛీ అనేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక ఆ రోజు నుంచి చచ్చినట్టు కుక్కిన పేన్లా ఉండక తప్పలేదు మాణిక్యవర్మకే. గీత ఒకవైపున ఆడపడుచుల్ని, ఆ తర్వాత తనే పాపం మోటివేషనల్ క్లాసులు చెప్పుకుంటూ ఆడపిల్లలు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెఫ్ వస్తే ఆవిడతో వంటలు నేర్పిస్తూ ముగ్గులు, అలాగే మొగుడుతో ఆడపిల్ల ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక రోజున మళ్ళీ వీళ్ళు ఎదురు తిరిగి మేము బయటికి వెళ్ళాలి, మేము మా ఫ్రెండ్ది పార్టీ ఉంది వెళ్తామంటే గీత వెళ్ళటానికి వీల్లేదందే అనేసరికి 6 కలిసి గీత మీద చేయి చేసుకున్నారు. చేయి చేసుకునేసరికి మంజరి మాట్లాడటానికి వస్తే ఆవిడని తోసేశారు. సిద్ధార్థకు ఆవిడ ఫోన్ చేస్తే సిద్ధార్థ్ బయలుదేరిపోతే, అమ్మాయి ఎందుకే ఎదవేషాలన్నీ వేస్తున్నారు మీరు అంటే, నోరుమోయ్ డాడీ అనేసరికి, ఏంటి దీని జులుం మా మీద అసలు ఊరుకుంటున్నాం కదా అని మా ఇష్టమని గీత బొడ్లో తాళాలు లాక్కోబోతే వెళ్ళి తాతగారిది కేన్ స్టిక్ తీసుకొచ్చింది గీత. తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళనే, వదినా నీకు దండం పెడతాం, నీ కాళ్ళు పట్టుకుంటాం, నువ్వు చెప్పినట్టు వింటాం అనేలాగా 6 గదిలో పడేసి వాతలు పెట్టి జుట్టు పట్టి గోడకేసి బాది పారేసి ఒక 20 కేన్ స్టిక్కులు ఇరిగిందాకా చితక బాది వదిలిపెట్టింది. అమ్మాయి నీకు దండం పెడతానమ్మాయి, నా కూతుళ్ళను కొట్టబాకమ్మాయి, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మాయి, అసలు నువ్వేంటమ్మాయి ఇలా తయారయ్యావు అనేలోపు సిద్ధార్థ రావటంతోనే వాచ్ తీసి అక్కడున్న పనమ్మాయికి ఇచ్చి చంద్రాకోలు తీసుకుంటే, ఒరాయ్ వాళ్ళకి ప్రాణం ఉందో లేదో తెలియట్లా, నీ పెళ్ళాం 5 గంటల నుంచి కొడుతుంది, మళ్ళీ నువ్వు కూడా కొట్టడం ఏంట్రా అని మాణిక్యవర్మ అంటే ఒక్క తోపు తోస్తే వెళ్ళి మాణిక్యవర్మ సోఫాలో పడ్డాడు. దాంతో వెళ్ళి సిద్ధార్థ్ ఇక చంద్రాకోలు తీసుకొని ఈపులు సాపు చేసి వదిలిపెట్టేపాటికి, అన్నా నీకు దండం పెడతాం, వదినా నీకు దండం పెడతాం, మీరు చెప్పినట్టే వింటామన్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మానేసి గీత వీళ్ళకే మంచేది చెడేది ఎలా ఉండాలి ఏంటి అన్నిటినీ చెప్పించుకుంటూ వచ్చి భర్తకిచ్చి ఎందుకు పనికి రాకుండా తయారైతే రేపొద్దున కాండ్రిచ్చి ఉమ్ముతారు. ఇలాంటి బజారు వాటిని ఎలా పెళ్లి చేసుకోం అని అడుగుతారో. ఆడదానికి సంస్కారం, విలువలు, గౌరవం అనేవి దానికై అది దాని ప్రవర్తన బట్టి తెచ్చుకోవాలి. అది పుట్టిన కుల గౌరవాలని దెబ్బతీసే విధంగా, ఇంటి పేరు కళంకం తెచ్చే విధంగా ఉండకూడదు అని చెప్తూ వీళ్ళని పాపం తను పిల్లల్ని కనాలనే విషయం కూడా గీత మర్చిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే గీతకి సిద్ధార్థకి పెళ్ళయ్యే. సిద్ధార్థ్ అంతకుముందు గీతనే నువ్వెందుకు ఇంటి పెత్తనం తీసుకున్నావు, మమ్మెందుకు ఇచ్చిందని అడిగింది లేదు. ఈరోజు నువ్వెందుకు ఇవన్నీ నెత్తి మీద వేసుకొని చేస్తున్నావని అడిగింది లేదు. తల్లిని ఏం జరుగుతుందమ్మా అని ప్రశ్నించింది లేదు. అన్నిటికీ సమాధానం ఒకటే, చేతిలో పుస్తకం, కళ్ళు చెవులు పనిచేస్తాయి, అంతకు మించి నోరు వాడటం చేయి వాడటం చాలా తక్కువ. సిద్ధార్థ అంతా కొడుకు ఏం ఆలోచిస్తాడని ఆవిడకి చాలా ఆశ్చర్యంగా ఉంటుండేది. ఆ తర్వాత మీరు అడిగిన 2 ఏళ్ల గడువు అయిపోయింది, మీకు పెళ్ళిళ్ళు చేయాలని నిశ్చయించాం అంది గీత. అనేసరికి పాడు దరిద్రం, దీని దగ్గర ఉండటం కన్నా అలా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయినా పోతుందిలే, మేము బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు, మేము ప్రేమించామన్నారు.
లాస్ట్ కమలైన ఆడపడుచులు ఇద్దరు ఎంక్వైరీ చేసిందే. ఒకళ్ళు స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ కొడుకు, ఒకడు మర్డర్లు చేసేటటువంటి ఖూనీలు చేసే గుండాగాడి కొడుకు. వర్కౌట్ అవ్వవివంటే ఎందుకు వర్కౌట్ అవ్వు, మేము ప్రేమించిన వాళ్ళని మేము చేసుకుంటాం, మేము నలుగురం కూడా ప్రేమించామన్నారు మిగతా వాళ్ళు. తీరా చూస్తే ఒకడేమో కిళ్ళి కొట్టోడు, ఒకడేమో కూల్ డ్రింక్ షాపోడు, ఒకడేమో కార్ మెకానిక్ షెడ్లో పనిచేసేవాడు, ఇంకొకడేమో కాలేజీ దగ్గర బయట పిల్లలకి బొమ్మలు అమ్ముకునేవాడు. వీళ్ళ నలుగురిని చెప్పారు వీళ్ళు పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే తోలు తీస్తాననే. ఇక పెళ్ళిళ్ళ పేరాయల్ని పిలిపించి నిద్రాహారాలు మానే సంవత్సరం పాటు పెళ్లి కొడుకులు దాదాపు ఒక్కొక్కళ్ళకి 500 మంది చొప్పున చూసుకుంటూ వెళ్ళి వాటిల్లో నుంచి ఫేర్ చేసుకుంటూ వెళితే 6 అబ్బాయిలు ఫైనల్ అయ్యారు. 6 ఫారిన్ కంట్రీల్లో ఉంటారు. వీళ్ళని ఇక్కడ ఉంచినా కరెక్ట్ కాదులేమనమని చెప్పి వీళ్ళకి 6 కూడా ఇక సంబంధాలు అబ్బాయిల్ని పిలిచిన తర్వాత కాస్త ముట్టెపొగర్లు ఎక్కువని, అలాగని వీళ్ళు మంచి పిల్లలేనని మీరే బాగా చూసుకోవాలని చెప్పి 6 కూడా వాళ్ళేమీ కట్నాలు తీసుకొని సంబంధాలేమీ కాదు. వీళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలంటే కట్నాలు ఇవ్వకుండా వెనకాడిందే లేదు. ఒక్కొక్కళ్ళకే 5 కోట్ల రూపాయల డబ్బు, ఒక్కొక్కళ్ళకి అమెరికాలో కొనుక్కోమని, ఒక్కొక్క కారు కోసం డబ్బులు, పెళ్లి ఖర్చులు, ఆడపడుచు లాంఛనాలు, అత్తగారి లాంఛనాలు, దాంతోపాటు ఆడపడుచులు ఒక్కొక్కళ్ళకే 7 వారాల నగలు ఒక్కొక్క సెట్, దాంతోపాటు ఇహ వీళ్ళు ఇండియా వచ్చే పని లేదు కాబట్టి అమెరికాలోనే ఇల్లు కొనుక్కోవటానికి కూడా డబ్బులు, ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళ పురుళ్ళు పుణ్యాలకి కూడా మొత్తం ఇస్తామని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఓకే అన్నారు. ఆ తర్వాత ఇక పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే కడుపు రగిలిపోయి నచ్చినా నచ్చకపోయినా చేసుకోక తప్పదు అనే దాంతో ఏం మాట్లాడకుండా మెదలకుండా ఊరుకున్నారు. చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్లు, సంగీతులు, మెహందీలు, హల్దీలు, వీళ్ళు కోరిన ప్రతి ఒక్కటి కొన్నదే గీత. వీళ్ళ కోసం ఏది కావాలంటే అది తెప్పించి పెట్టింది. ఆ తర్వాత చాలా గ్రాండ్గా మళ్ళీ ఇంకెవరూ ఇలా చెయ్యరేమో 6 ఆడపిల్లల పెళ్ళిళ్ళు అని ఒక్కొక్క నిమిషం గ్యాప్లో 6 ఒకే మండపంలో పెళ్లి చేసేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పగింతల్లో మాణిక్యవర్మ కింద పడి దొర్లి ఏడిశాడు. ఏడిసిన తర్వాత కూతుళ్ళనే అప్పగింతలిచ్చి అల్లుళ్ళనే బంగారంలాగా చూసుకోమని, నెత్తిని పెట్టుకొని చూసుకోమని, కాలు కింద పెట్టకుండా చూసుకోమని, మొత్తానికి ఇహ కూతుళ్ళనే అప్పగింతలిచ్చాక అత్తారేళ్లకు వెళ్ళి అక్కడ రిసెప్షన్లు, సత్యనారాయణ వ్రతాలు అయిపోయాక మళ్ళీ ఫస్ట్ నైట్లకి పుట్టింటికి వచ్చారు. వచ్చేలోపు మాణిక్యవర్మ కూతుళ్ళ కోసమని ఇక్కడ గ్రీన్ కార్పెట్ లేయించి ఎదురు చూస్తూ కూర్చుంటే మొగుళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ నైట్ రూములు నిజంగా అసలు అంత అద్భుతంగా ఉంటాయా అన్నట్టుగా ఫస్ట్ నైట్ రూముల్ని స్వర్గాన్ని తలపించే విధంగా డెకరేట్ చేయించింది గీత. మంజరి ఒక చోట సోఫాలో కూర్చుంటే పక్కన సిద్ధార్థ్ కూర్చుని బుక్ తీసుకుంటే వచ్చిన పెళ్లి కొడుకులు బాగున్నారా బావగారు అని అడిగితే యా ఐఎమ్ ఫైన్ అనేసి ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. మంజరిని బాగున్నారా అత్తయ్య గారు అంటే బాగున్నాను అనేసి ఆవిడ కూర్చుందే. మేకప్ వాళ్ళు వచ్చి రెడీలు చేసిన తర్వాత నగలేసుకొని అంతా అయిపోయిన తర్వాత 6 కిందకి దిగొచ్చి కాలు మీద కాలు వేసుకొని సోఫాల్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మళ్ళీ అడగగలమో లేమోలే నిన్ను, వెళ్తే మళ్ళీ మీ మొహాలు చూడాలని, ఈ కొంపలో అడుగు పెట్టాలని, తిరిగి రావాలని మాకు లేదు, కానీ మేము కొన్ని అడగాలనే నిర్ణయించుకొని మళ్ళీ కుదరదోననే వచ్చి కూర్చున్నామే ఇక్కడ అనేసరికి పెళ్లి కొడుకులకి, వాళ్ళ అమ్మా నాన్నలకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి వీళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాల. పిచ్చివాగుడు వాక్కుండా వెళ్ళండి రూముల్లోకి అంది గీత. నువ్వెవరివే అసలు మా మీద పెత్తనాలు చేయటానికి? నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. అసలు నీ పెత్తనం ఏంటి మా మీద? నీ మొగుడు మాత్రమే మా నాన్నకి ఆవిడికి పుట్టాడా? మేం పుట్టలేదనుకుంటున్నావా? మమ్మల్ని ఎవడితో కులికి ఎవడి దగ్గరికి వెళ్ళి గంటల లెక్కన పూటల లెక్కన కందే ఇది. అసలు నువ్వు రావటం ఏంటి? నీకు ఇంటి పెత్తనం ఇవ్వటం ఏంటి? వాడ గేఫెలోగాడు ఫోటోలో ఉన్న మా తాత ఆస్తి మొత్తం నీ పేరు మీద పెట్టడం ఏంటి? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం మేము. అసలు ఏ వీడియోలు చూస్తే
పిలిస్తే నీకెందుకు, మేము అసలు ఎవరితో మాట్లాడితే నీకెందుకు, అవును పనోడు నాకు నచ్చాడు కాబట్టే మాట్లాడాను, అవును మా బాయ్ ఫ్రెండ్స్ని మేము పిలిచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, ఏ పెళ్ళికి ముందు ఏ సెక్స్ తప్ప నువ్వు చట్టంలో రాసావా, ఏ రాజ్యాంగంలో ఉందమ్మా చూపించు, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం, వీడెవడు మమ్మల్ని చంద్రాకోళ్ళు కొట్టడానికి, నువ్వేంటి మమ్మల్ని సాంప్రదాయని శుద్ధపూసిని అని మాకు పిల్లల్ని ఎలా పెంచాలి, ఇల్లు ఎలా చూసుకోవాలి, మొగుళ్ళతో అత్తారితో ఎలా ఉండాలి, నువ్వెవత్తివే మాకు చెప్పటానికి, మా ప్రేమని చంపేశావు, మేము ఆరుగురిని ప్రేమించాం, మేము ఏ కూల్ డ్రింక్ షాపుని ప్రేమిస్తే నీకెందుకే, ఏ బొమ్మలు అమ్ముకునేవాడిని ప్రేమిస్తే నీకెందుకే, ఏ స్మగ్లింగ్ చేసేవాడిని ప్రేమిస్తే నీకెందుకే, మేమేమైనా నీ మొగుడినేమన్నా రమ్మన్నామా మా గదుల్లోకి, ఒళ్ళు కొవ్వెక్కి నీకు నీ మొగుడికి నీ అత్తకి కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారా, మాకు నచ్చిన వాళ్ళని మేము చేసుకుంటే నాన్న ఇల్లరికం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానన్నాడు, మేము ఆ మాట ప్రకారం మాకు నచ్చిన వాళ్ళని ప్రేమించుకున్నాం, అసలైన ఈ ఆస్తిలో నీ మొగుడికి ఎంత హక్కు ఉందో, నీ మొగుడికి ఎంత వాటా ఉందో మాకంత లేదనుకుంటున్నావా, అసలు నీ పెత్తనం ఏంటే, ఒక మాట అడగమంటావా, నిజం చెప్పాలంటే నువ్వున్నావే నువ్వు అని మంజరీదేవి మీదకి వెళ్ళి ఆవిడ మీద జుట్టు పట్టుకొని చేతులు పట్టుకొని ఆవిడ్ని గట్టిగా గొంతు పట్టుకున్నారు ఆరుగురు కూతుళ్ళో. సిద్ధార్థ లేచి నుంచున్నాడు. నుంచునేసరికి ఉసే నువ్వు పెద్ద కులతవి, పెద్ద పతితవి, పెద్ద వేశ్యవి కాబట్టే మా నాన్న పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా నిన్ను అన్ని మాటలు అంటాడు, నిజమేలే ఒక మొగుడికి నువ్వు కంటేనేగా, అసలు మేము నీకే పుట్టామా లేకపోతే ఎవడికైనా కన్నావే మమ్మల్ని, మా నాన్న కూతుళ్ళం మేము, మా నాన్న నీకే కన్నాడంటే మమ్మల్ని అనేపాటికి ఆవిడ బాగా ఓపికొచ్చి మనిషి బలిష్టంగా ఉంటుంది ఈ మధ్య. దాంతో ఆరుగురిని పట్టుకొని జుట్లు పట్టుకొని అక్కడే ఉన్నటువంటి మామగారు వాడేటటువంటి స్టిక్కులు ఉన్నాయి ఆయన పట్టుకు తిరిగేవి ఊతకర్రలో, అవి తీసుకొని ఆరుగురిని పడేసి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి, అవునే మీరు నాకు పుట్టలేదు, మీరు నిజంగా వేశ్య కూతుళ్ళే, మీరు పతిత కూతుళ్ళే, మీ నాన్న ఉంపుడుగత్తె కూతుళ్ళేనే, మీరు నా కడుపున పుట్టలా, నా కడుపున పుట్టినవి మీలాగా నీతి జాతి లేని బజారు వాటిలాగా ఎందుకుంటాయే, మీ బతుకులు మీరే మీ మొగుళ్ళ దగ్గర బయట పెట్టుకొని మొత్తం మీ గుట్లంతా విప్పి చెప్పుకున్నారు, మేమేమీ చెప్పలేదే, నాకు పుట్టింది వీడొక్కడే నా వారసుడు సిద్ధార్థ్ వర్మ, నా కడుపున పుట్టేవాడు ఇలా ఉంటాడు, వాడు లోకాన్ని నేలేవాళ్ళ పుడతాడు, మీలాగా నేలబారు రకాలు నా కడుపున ఎలా పుడతాయే, మీలాంటి అలగా వాటిని నేనెలా కంటానే, మీ యొక్క బతుకులు మీ అమ్మ ఎవడికి పుట్టిందో తెలీదు, ఎవతికందో తెలీదు, దాని కడుపున పుట్టిన మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవరి మీదే మీ జులుములు, ఎవరి మీదే మీ పెత్తనాలు మేము నమ్మం, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు మేము నమ్ముతాం అనుకుంటున్నావు కామాలా అనేసరికి లోపల స్టోర్ రూమ్లోకి వెళ్ళి మంజరి ఆల్బమ్ తీసుకొచ్చి విసిరేసింది అక్కడ. ఎందుకు ఇప్పుడు అవన్నీ అని మాణిక్యవర్మ తీయబోతుంటే లేనానా నువ్వు అనేసరికి మీరాగండి అన్నారు అల్లుళ్ళు కూడా. ఆ తర్వాత వీడియోలు టేపులు అన్నీ అక్కడ పడేసేపాటికి ప్లే చేశారు వాళ్ళు. ఆ తర్వాత మంజరి వాళ్ళవన్నీ చూసిన తర్వాత అసలు ఏంటమ్మా ఇదంతా ఏం జరిగిందండి అన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. చెప్తాను వినండి ఏం జరిగిందో, ఇది ఈరోజు మొదలైన కథ కాదు. మా మామగారు కేశవవర్మ గారు పెద్ద జమీందారు, కోట్ల రూపాయల ఆస్తిపాస్తులకి ఆయన ఏకైక వారసులు. దైవం మానుష రూపేణ అనే దైవభక్తి దాన ధర్మాలు మంచితనం తప్ప మరొకటి తెలియని గొప్ప దేవతామూర్తి ఆయన. అలాంటి ఆయనకి మా అత్త సుందరమ్మనిచ్చి పెళ్లి చేశారు. ఆడజాతే సిగ్గుపడి తల దించుకునేంత కిరాతకురాలు, రాక్షసి, నీచురాలు, పరమ ఏమని చెప్పాలి అంటే నా నోటికి బూతులు రావండి, అంత దిగజారిపోయిన ఆడది అదే. ఇక వీళ్ళిద్దరి ప్రేమకి గుర్తనాలా లేదా
కాపురానికి గుర్తనాలా, మా మామగారి మీద ఆవిడ చేసిన దాష్టీకానికి గుర్తనాలా? ఈ చేతగాని సన్నాసి ఇక్కడ నుంచోనున్నాడు కదా, ఈ మాణిక్యవర్మ మా మామగారికి ఆవిడకి పుట్టిన తొలి సంతానం. ఆ తరువాత మా అత్త వరుసగా 3 సారుల్లో 3 సంవత్సరాల్లోనే కమలల చొప్పున 6 ఆడకూతుళ్ళని కందే. అదుగోండి ఫోటోలు వేళ్లాడుతున్నాయే గోడలకి, ఆ 6 వాళ్లే పైకి పోయారు. ఇప్పుడు ఎందుకే ఆ విషయాలన్నీ అన్నాడు మాణిక్యవర్మ. చెప్పనివ్వు, నువ్వు నోరు ముయ్యి కొద్దిగా అంది మంజరే. అనేసరికి అక్కడ వాళ్ళందరూ పిట్టలాలకిస్తున్నట్టు వింటూ నిలబడిపోయారు. ఆ తరువాత మా అత్త వీడిని చేతగాని చవటగా, ముండల ముఠాకోరుగా, పనికిరాని వెధవగా తయారు చేసి ఉంపుడుగత్తెల ఇళ్లల్లో, వేశ్య వాటికల్లో చదువు సరిగ్గా అబ్బక ప్రతి ఆడదాంతో వావి వరుసలు లేకుండా వీడి అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతూ వీడికంటూ లేని వ్యసనాలు ఏవీ లేవో. పర్వాలేదు, వయసుకొచ్చిన పిల్లలు తప్పు చేయకుండా ఎలా ఉంటారో అలాంటివన్నీ చూసి చూడనట్టు పోవాలి అని కొడుకుని వదిలేసింది ఊడి మీద అచ్చు పోసిన ఆంబోతుల. ఏ తల్లైనా కొడుకుని వదిలేస్తే వదిలేసింది. 6 కూతుళ్ళ గురించి ఏమని చెప్పాలి మీకు, ఎన్నని చెప్పాలి నీకు? అసలు చెప్పాలంటే నాకు నోట్లో నుంచి మాటలు రావట్లేదండి. ఇంట్లో పనిచేసే జీతగాళ్ల దగ్గర నుంచి, డ్రైవర్ల దగ్గర నుంచే ఆ రోజుల్లో మా మామగారికి గుర్రాలుండేవే. ఆ గుర్రాలు కాసే వాళ్ళ దగ్గర నుంచి మగాడనేవాడు కనపడితే వాడితో కలిసి పడక పంచుకొందే ఉండేవాళ్ళు కాదు ఈ మహానుభావుడి 6 పతివ్రత చెల్లెళ్ళు. నా కూతుళ్ళు అందగత్తెలు, నా కూతుళ్ళు అప్సరసలు అని మొత్తానికి మా అత్త 6 కూడా కూతుళ్ళకి రంభ, ఊర్వశి, సౌదామిని, మేనక, తిలోత్తమ, సుదతి అని ఆ అప్సరసల పేర్లు వెలిగించిందే. వావి వరుసలు లేకుండా తమ్ముళ్ళ వరుసయ్యి, అన్న వరుసయ్యి, బాబాయ్ కొడుకులు, పెదనాన్న కొడుకులు ఇలా ఒకళ్ళని కాదో స్త్రీజాతి సిగ్గుపడే విధంగా వాళ్ళు కొన్ని వందల మందితో అక్రమ సంబంధాలు పెట్టుకొని పర్మినెంట్గా 10 మంది మంత్రసానుల్ని పెట్టి మా అత్త వాళ్ళకి కడుపులు తీయించి పరమ నీచంగా తయారు చేసి పెంచింది కూతుళ్ళనే. పుష్పవతి అయిన కూతుళ్ళకే 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయటం కరెక్ట్ కాదనుకున్న మా మామగారు వ్యాపారం పనుల మీద, పొలం పనుల మీద ఆయన తిరుగుతూ ఇంటి బాధ్యత ఈవిడ చూసుకుంటుందని అప్పచెప్తే కొడుకుని కూతుళ్ళని ఇలా విచ్చలవిడిగా తయారు చేసి వదిలేసిందే. ఆయన చూసి తేరుకుని ఆయన దాకా వచ్చే నాటికి వీళ్ళు అదుపు తప్పిపోవటం జరిగిపోయిందే. ఆ తరువాత ముందుగా మాణిక్యవర్మకి వివాహం చేస్తే దారిలో పడతాడని పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టి ఈ దరిద్రుణ్ణే నన్నిచ్చి పెళ్లి జరిపించాడు మా మామగారు. ఇంటికి నేనొచ్చిన తరువాత ఇతనిలో వచ్చిన మార్పేమీ లేదు. 2 నెలల పాటు నన్ను ఒక వేశ్య కన్నా ఘోరంగా అనుభవించాడు. ఆ తర్వాత కూడా నా జీవితానికి ఇక్కడ చాలామంది పిల్లల్ని కన్న తల్లులు, ఇక్కడ చాలామంది కాబోయే తల్లులు ఉన్నారమ్మా. మీ అందరూ ఆడపిల్లలే, మీ అందరికీ చెప్తున్నాను. వీడు ఒక ఆడదాన్ని ఎలా చెరుస్తాడో తెలుసా, ఒక ఆడదాన్ని ఎలా హింస పెట్టి ఆనందిస్తాడో తెలుసా, ఎలాంటి పడక సుఖాలు పొందుతాడో తెలుసా. నా ఒంటి మీద ఆయన గాయాలు ఆ భగవంతుడికి నాకే తెలుసు. నేను ఇంటి పరుగుని తీసి వీధికెక్కే ఆడదాన్ని కాదు. చదువు, సంస్కారం, విలువలు, కట్టుబాట్లు అనే వాటిల్లో పెరిగి పెద్దయ్యాను. నా పుట్టింటి వాళ్ళు కష్టమైన, నిష్ఠూరమైన నీ కట్టుకున్న వాడితోనేనమ్మా నీ జీవితం. నువ్వు అత్తారింటి పేరు చెడగొట్టి పుట్టింటి పేరు కళంకం తెచ్చే వాడు నీచుడైనా వాడిని వదిలిపెట్టి నువ్వు వచ్చావే అనుకో, రేపొద్దున నీకంటూ పిల్లలు పుడితే వాళ్ళు నీకు విలువనిస్తారా, లేదా ఈ సమాజం నీకు విలువనిస్తుందా అని మా నాన్న రామచంద్రవర్మ, మా అమ్మ సుమతీదేవి చెప్పేసరికి నా కాలు గడప లోపలే ఆగిపోయిందే. నేను అలా ఉండటానికి ఇంకో కారణం దేవుళ్ళలాంటి మా మామగారు. నేను కూడా వెళ్ళిపోతే ఆయన్ని ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరు. చివరికి మా అత్త, నా మొగుడు కలిసి
నన్ను పెట్టని చిత్రహింసలంటూ లేవో, ఆడపిల్లలుగా అవి చెండుకు తినని రోజంటూ లేవో, నరకాలు పడుతూనే నా జీవితం చిత్రహింసలతో గడిచిపోతుంటే చూడలేని మా మామగారు 6 జమీందారుల కొడుకులతో కోట్ల రూపాయల కట్నాలు, లాంఛనాలు, నగలు ఇచ్చి ఇప్పుడు ఈ పతివ్రతలకి పెట్టిందే నా కోడలు నగలు. అవి ఆ గోడ మీదకెక్కిన 6 పతివ్రతలవే, ఒక్కొక్కళ్ళవే 7 వారాల నగలు చెడగొట్టి మళ్ళీ వాటిని కొత్త సెట్లుగా మార్చి ఈ 6 పెట్టించాను నేను. నా కోడల్ని తీసుకోనివ్వలేదు. వీళ్ళకిచ్చిన కట్నాలు ఆ రోజు వాళ్ళకివ్వగా వాళ్ళ మొగుళ్ళు వాళ్ళు పొయ్యాక వెనక్కిచ్చిన కట్నాలే ఈ రోజున వీళ్ళకి ఇప్పించాను నేను. ఆ తరువాత ఆడపడుచులకి వివాహం చేసి మా మామగారు అత్తారిళ్ళకి పంపాడు. అత్తారిళ్ళకి పంపిన తర్వాత ఒక్కళ్ళు మొగుళ్ళతో మోజు తీరిందాకా కాపురాలు చేసి మొగుళ్ళు మొగుళ్ళు చాలక పద్దాక పుట్టింటికి రావటం, 2 నెలలు 3 నెలలు ఉండటం, నన్ను చిత్రహింసలు పెట్టడం, చెరలు పెట్టడం, నరకాలు పెట్టడం, హింసలు పెట్టడం, కొట్టడం, తిట్టడం, హేళన చేయటం, మామగారిని ఎంత మాట పడితే అంత మాట అంటాం, ఇక్కడికొచ్చి మళ్ళీ విచ్చలవిడిగా విటులతో తిరగటం, ఇదంతా భరించలేని నరకంగా ఉంటున్న ఆ సందర్భంలోనే నేను గర్భవతినయ్యాను. గర్భవతిని అయిన నన్ను వీళ్ళు పెట్టిన హింసలు అన్నీ ఇన్ని కాదు. నా బంగారు బాబు పుట్టాడు, సిద్ధార్థ వర్మ అని మా మామగారు పేరు పెట్టారు. ఆ తరువాత ఈ ఇంట్లో జరిగేటటువంటి ఈ చండాలం అంతా చూసిన మా అమ్మ నాన్న, రేపొద్దున నీకు పుట్టిన బిడ్డ చరిత్రని సృష్టించేవాడు కావాలి, కానీ ఇలాంటి నీచమైన కొంపల్లో నీచమైన మనుషుల మధ్య పెరిగితే వాడు విలువలు లేకుండా తయారవుతాడని తీసుకెళ్ళిపోయే పిల్లాడికి కేవలం చదువు, ర్యాంకులు, బాగా చదువుకోవాలి, అలాగే సంస్కారం ఉండాలి, విలువలు ఉండాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, తప్పులు చేయకూడదు, తప్పుడు పనులు చేయకూడదనే నా బంగారు తండ్రిని బంగారంలాగా పెంచుకుంటూ వచ్చారు మా అమ్మ నాన్న. దాంతో నా కొడుకు ఈరోజు కూడా నా కోడల్ని తప్ప మరొక ఆడదాన్ని తాకడు. నా కొడుక్కి ఏ ప్రేమాయణాలు, ఏ రహస్య వ్యవహారాలు ఉండవు. వాడికి అలాంటివి నచ్చవో. మొదటి నుంచి వాడికి పరువు, ప్రతిష్టలు, కుల గౌరవాలు, గోత్రాలు, వంశాలు, క్షేత్రాలు, బీజాలు చెప్పుకుంటూ పెంచుకొచ్చారు మా అమ్మా నాన్నలు. కాబట్టే నా కొడుకు అంత సంస్కారవంతుడుగా, నిజం చెప్పాలంటే ఆ ధ్రువ నక్షత్రంలా, ఆ మార్కండేయుళ్ళ, ఆ పరశురాముళ్ళ అంత ఉత్తముళ్ళ పెరిగాడు నా బిడ్డ. ఇక ఆ తరువాత మా ఆడపడుచులు చేస్తున్నటువంటి ఈ చండాలమంతా వాళ్ళ మొగుళ్ళకి తెలిసిందే. దాంతో మహానుభావులు, చాలా మంచివాళ్ళు, మొదట మార్చుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళ తరం కాలేదు. వాళ్ళ పెద్ద వంశాలు, పెద్ద గోత్రాలు ఉన్న కుటుంబాలు, జమీందారీ ఫ్యామిలీస్, ఇళ్లల్లో పాలేర్లతో కలిసి వాళ్ళ పెళ్ళాలు కలిసి వాళ్ళ పక్కల మీదే పక్క పంచుకోవటం చూసి తట్టుకోలేని వాళ్ళు ఒక డ్రైవర్ని మాట్లాడుకున్నారు. వీళ్ళ 6 పుట్టింటికి వెళ్ళమని, మొత్తానికి తర్వాత మేము వస్తామని కారులో ఎక్కిచ్చారు. ఆ తర్వాత డ్రైవర్ని దూకేసేసేయమని, కార్ని లోయలోకి వదిలేసేయమని చెప్పి డ్రైవర్కి అప్పచెప్పారు. డ్రైవర్ వాళ్ళు చెప్పినట్టుగానే కారుని తీసుకెళ్ళి కొండ చివరన ఆపేసి వాడు దూకేసి కార్ని లోయలోకి తోసేశాడు. దాంతో పెట్రోల్ ట్యాంకర్ పేలి 6 కుక్కసావు సచ్చారు కారులో. తగలబడిపోయి ముద్దలైపోయిన వాళ్ళ శవాల్ని తీసుకొని ఇంటికి వస్తే మా అత్త, నా మొగుడు కలిసి వాళ్ళు పోవటానికి నేనే కారణం, అల్లుళ్ళే కారణమని ఏడిసి నానా గోలగోల చేస్తే, వాళ్ళ పెద్ద కుటుంబాలు కాబట్టి వాళ్ళు డ్రైవర్ వాళ్ళింట్లో వాడే కాబట్టి డ్రైవర్కి కూడా పక్కకు దూకినప్పుడు గాయాలైనవి కాబట్టి నాకేమీ తెలియదని డ్రైవరు పోలీసులకు డబ్బులు పెట్టి కేసు మాఫీ చేసి ఇలాంటి కులతల్ని, పతితల్ని, వేశ్యల్ని పెళ్లి చేసుకున్నందుకు నగలు, డబ్బు, కట్నాలు ఇచ్చిన మొత్తం వెనక్కి పారేసి చేసిన పాపాలకి గంగా స్నానాలు చేసి వాళ్ళకు నచ్చిన ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని పూర్తిగా ఈ ఇంటితో బంధాలు తెంచేసుకున్నారు ఆడపడుచుల మొగుళ్ళు. ఆ తరువాత మా మామగారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇహ కొడుకు విచ్చలవిడితనం ఆపట్లేదు. విచ్చలవిడిగా కొడుకు
కొడుకు ఉంపుడు గత్తెల వెంట తిరగటం, నా కళ్ళ ముందే ఇంటికి తీసుకొచ్చుకొని వాళ్లతో కులకటం, మా అత్త కొడుకునే తప్పు అనకపోగా మా మామగారికి నాకు రంకులు కట్టి ఒకరోజు హద్దు మీరే చాలా మాటలు మాట్లాడేసింది. దాంతో ఆ మహానుభావుడు ఒక రోజున లాయర్ దగ్గరికి వెళ్ళాడు. యావదాస్తి సిద్ధార్థ పేరు మీద రాసి సిద్ధార్థకి వివాహం అయిన తర్వాత ఆస్తి మీద హక్కు వస్తుంది. మాణిక్యవర్మకి అప్పటి వరకు కంపెనీ ఫ్యాక్టరీల మీద కానీ ఉన్నటువంటి స్థిరచరాస్తుల మీద కానీ ఎలాంటి హక్కు లేదని, వాటి మీద వచ్చే ఐవేజీలు కూడా నాకే ఇమ్మనమని ఆయన రాసి ఆ రాత్రి వచ్చి పడుకున్న మనిషి తెల్లారేపాటికే మళ్ళీ లేవలేదు ఆ మహానుభావుడు. ఆయన రాసిన ఆఖరి ఉత్తరం ఇదిగోండే. కోడలు నా కూతురు కన్నా ఎక్కువ, మహాపతివ్రతల్లోకెల్లా దేవత లాంటి ఆ అమ్మాయితో నాకు అక్రమ సంబంధం అంటగట్టిన నీచురాల్ని నేను వివాహం చేసుకొని ఒక త్రాష్టుణ్ణి నేను కన్నందుకో నా ప్రాణాన్నే నేను ఇచ్చేస్తున్నాను, అందుకే నేనే ఊపిరి బిగబట్టి పోతున్నాను అని ఆయనకై ఆయనే స్వయం మరణం తీసుకున్న ఉత్తమోత్తముడు ఆ ఫోటోలో ఉన్న మా మామగారు. ఆ తరువాత ఇహ వీళ్ళు నా మీద బాగా పగబట్టారు. మా అత్త అయితే కనుక కూతుళ్ళు పోయారనే దుఃఖం, పగ, కసి నా మీద చూపించడం మొదలుపెట్టింది. అడ్డమైన జ్యోతిషుల్ని, సిద్ధాంతుల్ని పిలిపించి పోయిన కూతుళ్ళు తిరిగి తన ఇంట్లోనే పుట్టాలి, తన వంశంలోనే పుట్టాలి, పుట్టిన వాళ్ళకి తిప్పి తన కూతుళ్ళ పేర్లే పెట్టాలి, వాళ్ళు తన కూతుళ్ళంత గొప్ప ఘనపాట్లు కావాలని అందరినీ కనుక్కున్న తర్వాత ఇక నాకు ఇతనికే కనిచ్చాలని చూసింది. అయితే నాకు మగపిల్లలే పుడతారని, ఆడపిల్లలు పుట్టే రేఖ కనిపించట్లేదని, నాకు 20 మంది మగపిల్లలే ముందున్నారని, ఆ తర్వాత ఆడపిల్ల పుట్టే ఛాన్స్ ఉందని వాడు చెప్పాడు వచ్చి జాతకం చూసి. దాంతో ఇది ఉన్నా పోయినా దేని కట్టె కాలిపోయినా తిరిగి నా కూతుళ్ళు దీని కడుపున ఇదే ఇంట్లోనే పుట్టాలని కంకణం కట్టు కూర్చొని ఆ తరువాత 2 సంవత్సరాల కాలంలో ఇతనితో నన్ను అతి కిరాతకంగా, చెప్పాలంటే ప్రతిరోజు మానభంగం కంటే హీనమైన విధిగా ఇతను నన్ను అనుభవించి ఆ తర్వాత గర్భం రావటం, మంత్రసానుల చేత నాటు పద్ధతుల్లో పసర్లు పోయించి చేతులు కాళ్ళు కట్టేసి అతి భీకరంగా నాకు అబార్షన్లు చేయించడం మొదలుపెట్టింది. మా అమ్మ నాన్నలు యాత్రలకు వెళ్ళి ఉన్నారు, వాళ్ళకి ఆ విషయం తెలీదు. బాబును కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళటం వల్ల పిల్లాడు చిన్నోడు కాబట్టి పిల్లాడిని వాళ్ళతోనే తిప్పుకోవటానికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అలా 1 కాదు 2 కాదు 2 సంవత్సరాల కాలంలో 14 కడుపులు తీయించేసింది నాకు. ఆ తర్వాత ఒక రోజున వాయు కమ్మి నోట్లో నుంచి నురుగులు వచ్చేసి నేను పడిపోయేసరికి పోతానేమోనని హాస్పిటల్ తీసుకెళ్ళి పడేస్తే డాక్టరు నా గర్భసంచికి ఇహ పిల్లల్ని కనే ఓపిక, బలం, శక్తి లేవని, వీళ్ళన్న అబార్షన్లు చేయించడం వల్ల శారీరకంగా మానసికంగా కూడా నేను బలహీనం అయిపోయానని, ఇంకా ఒక్క అటెంప్ట్ ట్రై చేసినా కూడా నేను బ్రతకనని, అసలు గర్భం వచ్చే ఛాన్సే లేదని ఆవిడ చెప్పటంతో అక్కడి నుంచి నన్ను కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చింది. ఆ తరువాత అప్పటికే మాణిక్యవర్మ జీవితంలో మోహిని అనే ఉంపుడు గత్తె వీడు వయసుకు వచ్చిన దగ్గర నుంచి, అది వయసుకు వచ్చిన దగ్గర నుంచి తోట బంగ్లాలో పెట్టి ఉంచాడు. ఎన్నాళ్ళు దానికి పిల్లల్ని కన్నివ్వలేదు మాణిక్యవర్మ. అయితే డైరెక్ట్గానే సుందరమ్మ దాన్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పి నా కళ్ళెదురుగానే మాణిక్యవర్మ చేత దాని మెళ్ళో నా మెళ్ళో ఉన్నటువంటి తాళి తెంచి ఆ పుస్తి కట్టించింది. దాని మెళ్ళో కట్టించి నా కళ్ళెదురుగానే నాతోనే పడక గదులు సిద్ధం చేయించి ప్రతిరోజు వీళ్ళిద్దరితో కాపురం చేయించి దాన్ని పిల్లల్ని కనమని, కని ఆ పిల్లల్ని తనకిమ్మనమని, ఇస్తే ఇంటి పెత్తనం మొత్తం దానికి అప్పచెప్తానని చెప్పింది. దాంతో అది నా మీద పెత్తనం చేసి నన్ను కొట్టి తిట్టి హింసలు పెట్టి ఒక వేశ్య నన్నే ఒక వేశ్య కన్నా హీనంగా చూసేదే. అలా మోహిని వచ్చిన తర్వాత మాణిక్యవర్మ మోహిని కాపురం చేసి 3 సంవత్సరాల్లో మా అత్తసాలు దానికి వచ్చి వీళ్ళు 3 జతల కమలలు 6గురు పుట్టారు. దానికే ఎలాగైతేనేమి పోయినా తన కూతుళ్ళ పేర్లే పెట్టాలనే దాంతో వీళ్ళకి రంభ, ఊర్వశి, సౌదామిని, మేనక, తిలోత్తమ, సుదతి అని తన కూతుళ్ళ పేర్లు పెట్టింది మా అత్త. పెట్టిన తర్వాత మోహినికి ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించేసిందే. క్షీణించి మూలన పడింది, మంచంలో పడింది. తీసుకొని సప్తమహానరకాలు అనుభవించి పోబోయే క్షణంలో దాని జ్ఞానోదయమైంది, బుద్ధి వచ్చింది. నన్ను పిలిచి నా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని నీకు నేను ద్రోహం చేశాను, మహా
పాపం చేశాను. వీళ్ళ మాటలు విని నేను నీ మొగుడి జీవితంలోకి రావటమే ఒక తప్పు అనుకుంటే నీ ఇంట్లోకి వచ్చే పవిత్రమైన దేవాలయం లాంటి ఇంటిని కళంకం చేశాను. కానీ నేను కన్న ఈ 6 వీడితో మాత్రమే నేను పవిత్రంగా కాపురం చేసి కన్న కూతుళ్ళో నిన్ను అక్క అని కాదు అమ్మా అని పిలిచి అడుగుతున్నాను. నేను తీసుకున్న నీ మంగళసూత్రాన్నే నదీ జలాల్లో శుభ్రంగా నేను శుద్ధి చేయించి నీకోసం పూజలు చేయించి మరీ తెప్పించాను. తీసేసుకో. ఈ మంగళసూత్రం వేసుకునేంత మహాపతివ్రతని నేను కాదా, అర్హత నాకు లేదని తను నా సూత్రాలు వెనక్కిచ్చేసిందే. అదుగో అక్కడ మా మామగారి ఫోటో ముందు ఉన్నాయే, అవి నా మంగళసూత్రాలే అని చెప్పింది మంజరీదేవి. ఆ తరువాత వీటిని 6 మాత్రం నా కడుపును పుట్టాయని తెలిస్తే వేసి కూతుళ్ళు అంటారు. వీటిని ఎవరూ పెళ్లి చేసుకోరు. వీళ్ళ అమ్మ కొడుకులు పెత్తనంలో పెరిగితే అవి నీ ఆడపడుచులు ఎలా తయారైనయో అలాగే వేశ్యలుగా కులతలుగా పతితలుగా తయారవుతే ఇవాళ అవ్వకూడదు. ఇవి చదువుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి, మంచి భర్తలకి ఇల్లాళ్ళు అవ్వాలి. వీటికంటూ ఇల్లు పిల్లలు కుటుంబం జీవితం ఉండాలి. నువ్వు పగ సాధించే మనిషివి కాదని దేవత లాంటి దానివని నాకు తెలుసు. వీళ్ళని బిడ్డలుగా చారతీసి పెంచవా అమ్మా, నిన్నింకేం అడగను నేనని వీళ్ళ 6 నా చేతిలో పెట్టి మోహిని పోయింది. చిన్న చిన్న పిల్లలు వీళ్ళు 6 ఏళ్ళు ఒక జతకి, 5 ఏళ్ళు ఒక జతకి, 7 ఏళ్ళు ఒక జతకి ఉన్నాయి వీళ్ళకి. వాళ్ళమ్మ పోయిన తర్వాత మోహిని పోయినా నేను పోనీలే అది చేసిన పాపం అని అనుకుంటే ఆ పాపంలో ఇతనికి మాత్రం భాగం లేదా అని వీళ్ళ 6 దగ్గరికి తీసి పెంచుదామనుకుంటే మా అత్త ఇతను కలిసి వీళ్ళకి అడ్డమైన మాటలు నూరిపోసేసే నన్ను వీళ్ళ ముందు ఎందుకు పనికి మాలిన దానిగా, నేను ఈ ఇంట్లో ఉన్న చెత్తబుట్ట కన్నా హీనమైన దానిగా నన్ను వీళ్ళకి పరిచయం చేసే నాకు వీళ్ళని ఎందుకు కొరగాని దానిగా ఉద్దేశించి చూపించి పనికిరాని పెంపకం పెంచడం మొదలుపెట్టారు. ఒక రోజున మా అత్త ఒళ్ళుపై తెలియకుండా ఎప్పుడూ వెళ్ళినట్టే అడ్డమైన మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డమైన పూజలు చేయించొచ్చేది కూతుళ్ళ ఆత్మశాంతి కోసం. అలా చేయించి వస్తూ ఉండగా కారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మీరు చెప్తే నమ్మరేమో, డ్రైవర్కి చిన్న గీత కూడా తగలలేదు. మా అత్తకు మాత్రం బాడీలో ఉన్న పార్ట్లన్నీ నుజ్జు అయిపోయినాయి. ఆ తర్వాత తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన ఉపయోగం లేదని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత మనిషిని పెట్టి సేవ చేయించటం ఒకవైపున నేను చేయటం చేసినా కూడా ఒళ్ళంతా కుళ్ళిపోయి పురుగులు పడి చెప్తే అంత దారుణమైనటువంటి చావు ఒక ఆడది చరిత్రలోనే చచ్చి ఉండదేమో, అంత భయంకరమైన కుక్క సావు అనుభవించి జీవుణ్ణి దేవుడు ఎత్తుకెళ్ళక నానా నరకం పడి పోయింది మా అత్త. ఆ తరువాత ఇక ఇతని విషయం, ఇతను కూతుళ్ళని ఎందుకో పనికి రాకుండా విచ్చలవిడి పెంపకం పెంచడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మా అత్త పోతూ ఇక్కడ ఉండొద్దు, సిటీకి వెళ్ళు, సిటీలో సంసారం పెట్టుకో, అక్కడే ఫ్యాక్టరీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి దానికే డబ్బులు వస్తాయి కాబట్టి దీని నోరు మాత్రం ఎత్తనివ్వబాకు, పిల్లల్ని నీ తోబుట్టువుల్లాగా పెంచి పెద్ద చెయ్యి, వాళ్లే మళ్ళీ పుట్టారని నమ్ము, దీన్ని మాత్రం కుక్క కన్నా హీనం చేసేయరా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి తిరిగి దీని కొడుకు చేతికి వచ్చేంత వరకు కూడా ఇది బతికే ఉండాలి, దీన్ని అడ్డం పెట్టే ఆస్తిని తిరిగి నువ్వు దక్కించుకోవాలి, వీళ్ళకి పెద్ద సంబంధాలు చూసే నువ్వు పెళ్ళిళ్ళు చేయాలి, జీవితంలో వాళ్ళు ఏది అనుభవించాలనుకుంటే అది మగాడి దగ్గర నుంచి ఏదైనా వాళ్ళకి ఏదీ తక్కువ కాకుండా నువ్వు చూసుకో, ఆ తరువాత ఎవడో ఒక చేతగాని సన్నాసుల్ని తెచ్చి పెళ్ళిళ్ళు చేసి ఇల్లరికం ఉంచేసుకో అని చెప్పి మరీ పోయిందే. దాంతో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు ఆ పెళ్ళైన పెళ్లి కొడుకులు. ఆ తర్వాత సిటీకి సంసారం మార్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్టరీ మీద పెత్తనం చలాయిద్దాం అనుకున్నాడు. మా మామగారు రాసిన వీలునామా ప్రకారం తరిమి కొట్టారు. ఫ్యాక్టరీ వైపు వెళితే ఓ ప్రైవేట్ ఉద్యోగం చూసుకున్నాడు. ఆ తర్వాత నా మీద పెత్తనం చేస్తూ జులుం చేస్తూ మా మామగారు రాసిన ఆస్తి మీద వచ్చే హైవేజులతో
తను ఇప్పటికీ కూడా ఉంపుడు గత్తెలతో తిరుగుతూ తనకి లేని వ్యసనాలంటూ లేవు కాబట్టి జీవితాన్నే అనుభవిస్తున్నానని అనుకున్నాడు అతను. ఏ రోజైతే 14 అబార్షన్లు అయినాయో ఆ తర్వాత ఇతన్ని నేను తాకనిచ్చిందే లేదో, ఆ తర్వాత అతని దృష్టిలో నేను ముసలిదాన్ని అయిపోయానో, నీరసం మొహం దాన్ని అయిపోయానో, నేను ఎప్పుడు చూసినా ఉసోరుమనే రోగిష్టిదాన్ని అయిపోయానో, దాంతో ఇంట్లో భోజనం దొరకట్లేదని వీధి భోజనాలకు అలవాటు పట్టడానికి కారుకురాల్ని నేనే అయిపోయానని అందరికీ నన్నే కారణం చేసి చూపిస్తూ వీడు ఏ రోజో బరితెగిచ్చిపోయాడో. వీడి పెంపకంలో ఇవి విచ్చలవిడితనంగా తయారైనాయి. మా అమ్మ నాన్నకి ఓపిక అయిపోయింది. నా బిడ్డను తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు. ఆ రోజు నుంచి నా బంగారు తండ్రిని కళ్ళల్లో పెట్టుకొని పెంచుకొని చదివించుకున్నాను. నా బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ తరువాత వాడి జీవితంలోకి దేవత లాంటి నా కోడలు వచ్చింది. నా కోడలు వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలు ఇవి. వీళ్ళని నా కోడలు నిజం చెప్పాలంటే ఇవి పతితలు, కులతలు, వేశ్యలు. ఒక వేశ్య కడుపును పుట్టి తిరిగి అలాగే అవ్వాలని ఇవి అనుకున్నా అవనివ్వకుండా తనే తల్లి అయ్యిందే. తండ్రి అయ్యాడు నా కొడుకు. ప్రతి క్షణం వీళ్ళని క్రమశిక్షణలో పెట్టాలనే అనుకుందే. బాగు చేసింది. వీటమ్మ అడిగిన ఆఖరి కోరిక ప్రకారం మీ అబ్బాయిలతో సంబంధాలు కుదిర్చి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తున్నామే తప్ప మేమేమీ తప్పుడు మనుషులం కాదు, తప్పులు చేసిన మనుషులం కాదు. నా కోడల్ని నేనంత కంగారు పడి నా కొడుక్కిచ్చే ఎందుకు పెళ్లి చేసి తీసుకొచ్చానని అందరూ అనుకోవచ్చు. ఇతను చేయించిన 14 అబార్షన్ల కారణాన ఒకరోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నా పిల్లాడికి తెలిస్తే కంగారు పడతాడని హాస్పిటల్కి వెళితే అప్పటికే డాక్టర్లు నాకు ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించాలన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని పిల్లాడికి చెప్పి వెళ్ళి నేనే ఆపరేషన్ చేయించుకొని గర్భసంచి తీసేయించుకొని వచ్చాను. ఆ తర్వాత కొన్నాళ్ళ ఆరోగ్యం బాగానే ఉంది అనుకుంటుండగా మళ్ళీ ఉన్నట్టుండే నా నోట్లో నుంచి బ్లడ్ పడిపోయింది. వెళ్ళి టెస్టులన్నీ చేయించుకుంటే నాకు క్యాన్సరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. మందులు వాడితే కనుక 5-6 సంవత్సరాల్లో ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా తగ్గిపోయి ఒక మామూలు మనిషి జీవితంలానే నా జీవితం కూడా ఉంటుంది అని, నన్ను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, స్ట్రెస్ అవ్వకూడదు అని చెప్పారు. ఈ ఇంటి బాధ్యతలతో వీళ్ళు పెట్టే హింసలతో నేను అప్పటికే అలిసి విసిగి వేసారిపోయి ఉన్నాను. నా బిడ్డ చదువు పూర్తయిపోయింది. నేను చెప్పిన అమ్మాయిని చేసుకుంటావా అనే చాలామంది అమ్మాయిల్ని వెతికి మాట్లాడాను. వాళ్ళెవ్వరూ కరెక్ట్ అనిపించలేదు. ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరని నాకు తెలిసిందే. గీత చివరికి ఒప్పుకుందే. నిజానికి బంగారు తల్లి వచ్చిన రోజు నుంచే తనకంటూ పిల్లలు కావాలి, తనకంటూ ఈ ఇంట్లో అన్ని అధికారాలు ఉన్నాయని ఏ రోజు నిజంగా పెత్తనం తీసుకున్నది లేదు గీత. ఈ ఇంట్లో వీళ్ళందరికీ అమ్మ అయిందే. నాకు అమ్మ కన్నా ఎక్కువైందే. ప్రతి క్షణం నాకు నిద్రాహారాలు లేకుండా సేవ చేసింది, హాస్పిటళ్ళకి తిప్పింది, ట్రీట్మెంట్లు చేయించిందే. ఇప్పుడు నేను కంప్లీట్గా క్యాన్సర్ని జయించి నార్మల్ మనుషులు ఎంతకాలం బతుకుతారో అంతకాలం బ్రతికేంత హెల్దీ డైట్ ఇచ్చే నా కోడలు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నన్ను నా కొడుక్కి కూడా చెప్పకుండా మళ్ళీ తిరిగి నా కొడుక్కే ఈ అమ్మనే, ఈ అమ్మ పోతే వాడెక్కడ అనాథ అయిపోయి దిక్కులేని వాడైపోతాడో, నా కొడుక్కి నేనంటే ఉన్న ప్రేమకే వాడి గుండె ఎక్కడ పగిలిపోద్దోనని నన్నే పదిలంగా పొదివి వాడికి బహుమతిగా ఇచ్చిన దేవత నా కోడలు. ఇక వీళ్ళ విషయాలకు వచ్చే వీళ్ళకి పెళ్లి చేసి పంపించేంతవరకు తనకి పిల్లలే వద్దనుకొని ఆపుకొని వీళ్ళందరినీ ఇలా ఒక దారి చేసిన నా కోడలు చెడ్డదా? నేను పతితనా? నేను కులతనా? నేను వేశ్యనా? మీరు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారో, మీరు మీ భార్యల్ని తీసుకొని వెళ్ళిపోండి, ఈ ఇంటితో వీళ్ళకి ఎలాంటి సంబంధము లేదు అనేసింది మంజరి. సిద్ధార్థ లేచి నుంచున్నాడు. దాంతో వీళ్ళ 6 వచ్చి మంజరిని కౌగిలించుకొని, అమ్మ నువ్వే మా అమ్మవే, ఆ మోహిని లాంటి వేశ్య మా అమ్మ కాదు, ఇతనితో మేము ఆవిడకే పుట్టామన్నా సరే మేము ఒప్పుకోలేము, మాకు నువ్వే అమ్మవే, మేమేదో తెలియక తప్పుగా మాట్లాడాం, క్షమించు అనేసరికి ఇంక ఆపుతారా అన్నాడు సిద్ధార్థ. అనేసరికి అన్నయ్య ఇంకొకసారి ఆ పదం మీ నోట్లో నుంచి రాకూడదు, నేను వినకూడదు. నేను వేశ్యలకి కులతలకి పతితలకి పుట్టిన వాటిని నా చెల్లెళ్ళు అని చెప్పుకునేంత గొప్ప స్థాయికి ఎదిగిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తిని కాదు. ఇంతకాలం ఇంట్లో పెట్టుకొని మిమ్మల్ని భరించి
క్షమించాను, మీరేమన్నా సరదాగా తీసుకున్నానంటే నా తల్లి రక్తం పంచుకొని నాతో పాటు పుట్టారేమో అన్న ఒకే ఒక్క దాంతోనే మీ మీద నేను ఆచేయి చేసుకొని ఆ బాధ్యత అయినా తీసుకున్నాను. అయినా మీకు బాగానే ఇవ్వాల్సిన ముష్టి ఇచ్చారు కదా, మీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, మీ భార్యల్ని తీసుకుని మీరు వెళ్ళి మీ కాపురాలు మీరు పెట్టుకోండి, లేదంటే మ్యూచువల్స్కి అప్లైలు చేసి విడాకులు తీసుకోండి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మా ఇంట్లో నుంచే ప్లీజ్ బయటికి వెళ్ళండి ముందు అనేశాడు సిద్ధార్థ. అన్న తర్వాత గీత దగ్గరకు వచ్చి గీతను కౌగిలించుకొని తల్లిని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, నువ్వు వచ్చిన రోజు నుంచి నాకు నీ ప్రవర్తన ఏంటో అర్థం కాలేదు, ఏదో ఒక రోజుకి తెలియకపోద్దా అని ఎదురు చూస్తున్నాను, ఇంత పెద్ద జబ్బు నాకు చెప్పకుండా ఎందుకు దాచేశారమ్మా, నేను తట్టుకోలేననా అనేసరికి గీత ఫైల్స్ అన్నీ తెచ్చిచ్చింది సిద్ధార్థకి. చూసి ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ అయింది అత్తమ్మకే, ఇక ఏమీ కాదు, మీ అమ్మ ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని చెప్పిన తర్వాత తల్లిని భార్యని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన డైలీ రొటీన్ లైఫ్లో తను పడిపోయే వాళ్ళను మాత్రం జీవితంలో మళ్ళీ తన ఇంటికి తీసుకొస్తే ఊరుకోనని చెప్పి మరీ పంపించేశాడు సిద్ధార్థ. ఆ తర్వాత 6 మొగుళ్ళ దగ్గరికి వెళ్ళాక పడేసి చితకబాది కారుల్లో నుంచే తన్నుకుంటూ తీసుకెళ్ళి వెళ్ళాక అత్తగారు వాళ్ళిళ్లలో పెద్ద పంచాయతీలు అయ్యి ఇప్పుడు వీటిని వదిలేసినంత మాత్రాన జరిగి ఉత్తరం పేయం జరుగుద్దులే కానీ తీసుకెళ్ళమని ఫారెన్లో అత్త మామలు మొగుళ్ళకిచ్చి పంపించారు. అక్కడికి వెళ్ళాక వదిన నేర్పించినట్టు సాంప్రదాయని శుద్ధ పూసిని అని అక్కడికి వెళ్ళి ఎంఎస్లు చేసి వెంటనే మొగుళ్ళు ఎక్కడ వదిలేస్తారోనని చెప్పి పిల్లల్ని ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత పతివ్రత ధర్మాలు పాటిస్తూ అసలు మొగుళ్ళ మాటకి ఎదురు చెప్పకుండా నిజంగా గనక జమీందారు షావుకారు అయిన మంజరీదేవి కూతుళ్ళైతే ఎలా ఉంటారో అలా నటించటం మొదలుపెట్టారు మొగుళ్ళతో 6. ఇలా వాళ్ళ జీవితాలు ఉంటూ మొత్తానికి ఒక 4 సంవత్సరాల కాలం గడిచిపోయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు. వాళ్ళు ఇండియాకు ఫోన్ చేసి మాణిక్యవర్మతో మాట్లాడుతుంది కూడా లేదు, ఎప్పుడన్నా సిద్ధార్థకు ఫోన్ చేసినా అతను తీయనూ లేదు, ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని తెగేసి చెప్పేశాడు. ఆ తరువాత ఇక వీళ్ళ లైఫ్లో డైలీ లైఫ్లో వీళ్ళు పడిపోయాక ఒకరోజు మాణిక్యవర్మ మంజరి జుట్టు పట్టుకొని గట్టిగా ఆవిడ చేయి పట్టుకొని పదవే నువ్వు అని లాక్కెళ్తుంటే ఎక్కడికి ఏంటి ఓవర్ యాక్టింగు అన్నాడు సిద్ధార్థవర్మ. రే ఎవరనుకుంటున్నావురా నన్ను, నువ్వు నాకే పుట్టావని ఇది నిన్ను నాకే కందనే విషయం మర్చిపోతున్నావు కదూ, నువ్వు నీ తాత నీ పేరు మీద ఆస్తి పెట్టాడని విర్రవీగిపోతున్నావా, నా జల్సాలు నా సంతోషాలు కట్ చేయటానికి నువ్వు నీ పెళ్ళాం ఎవర్రా, నా ఇష్టం వచ్చిన వాళ్ళు అంతమందితో తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు నా లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తా, కాళ్ళు కట్టి పడేసినట్టు 4 గోళ్ల మధ్య పెడితే నేను ఎందుకు ఊరుకుంటానురా, నాయి కొన్ని షరతులున్నాయి, నీ అమ్మని నాతో పాటు తీసుకెళ్ళిపోయి నీ అమ్మతో వ్యభిచారం చేయిస్తూ ఆ డబ్బులతో నన్ను ఎంజాయ్ చేయమంటావా, పర్లేదురా నా ఏజ్ అంకుల్స్ చాలామంది తెలుసు నాకు, మాట్లాడుకొస్తా, రోజు 10 మందితో నీ అమ్మను కాపురం చేయిస్తా, లేదు నా రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను చెప్పిన షరతులు వింటావా, ఏంటవి అన్నాడు సిద్ధార్థ. పాయింట్ నెంబర్ 1, నువ్వు ఆస్తి మొత్తాన్ని వాటాలు వేయాలి, వేసి 6 చెల్లెళ్ళకి 6 వాటాలు నాకు 1 వాటా పెట్టి నీకు నీ అమ్మకి నీ పెళ్ళానికి 1 వాటా తీసుకొని నువ్వే ఫ్యాక్టరీకి వెళ్ళి బాధ్యతలన్నీ చూసుకుంటూ మాకు ప్రాఫిట్లు తీసుకొచ్చి ఇవ్వాలి ఇంకా అన్నాడు. ఇంకా అంటే నేను నా ఇష్టం వచ్చిన వేసల్ని తెచ్చుకొని నా ఇష్టం వచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేస్తా, ఎందుకు ఏంటి అని నువ్వు నీ పెళ్ళాం నోరెత్తి నా మీద పెత్తనం చేయకూడదు, నా కూతుళ్ళు నా కళ్ళెదురుగానే ఉండాలనేది మా అమ్మ ఆఖరి కోరిక, వాళ్ళని ఫారెన్ నుంచి పిలిపించి అల్లుళ్ళతో నువ్వే బిజినెస్లు పెట్టించి ఆ తర్వాత ఇదే ఇంట్లో నా కూతుళ్ళు అల్లుళ్ళతో సహా ఇల్లరికం వచ్చి నా కళ్ళ ముందే నా మనవళ్ళు నా మనవరాళ్లతో ఉండాలి, వాళ్ళని నేను ప్రతిక్షణం నా పోయిన తోబుట్టువుల రూపంలో చూసుకుంటూ నేను సంతోషంగా వాళ్ళతో గడపాలి. ఇంకా అంటే నా జీవితంలో నేనేదైతే అనుభవించాలనుకున్నానో నీ అమ్మ కళ్ళెదురుగానే గంటకో దాంతో రోజుకి 40 మంది 50 మందితో సుఖపడ్డా నువ్వు నోరెత్తకుండా కుక్కల్లే నోరు మూసుకొని ఊరుకోవాలి, అంతేగా నాన్న, దానికోసం నువ్వు అమ్మని తీసుకెళ్ళటం ఎందుకు, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అన్నాడు సిద్ధార్థ. అనేసరికి గీత పోలీసులకు ఫోన్ చేయకుండా ఈ పిచ్చి
మాటలన్నీ ఏంటి నువ్వు? పర్లేదు లేరా, ఏమడిగాడు? ఆస్తే కదా నాకు అమ్మంటే ప్రాణం, అమ్మను నువ్వేం చెయ్యొద్దు, అమ్మ లేకపోతే నేను బ్రతకలేను, అలారా కుక్క దారికి అనేసరికి నిజమే, నేను కుక్కనేలే కానీ పద వెళదాం అంటే ఎక్కడికే? ఆస్తి రాయమన్నావు, లాయర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది గీత. ఏమీ లేదులేరా, ఆస్తి కావాలంట, రాయించేసి వస్తాను, కంగారు పడకండి అమ్మా నువ్వని ఇక మాణిక్యవర్మని తీసుకుని కారు ఎక్కేశాడు సిద్ధార్థ. ఎక్కిన తర్వాత కారు అలా వెళుతుంటే మధ్యలో ఒక చోట కారు ఆపి ఒకళ్ళతో మాట్లాడితే, ఎవరితో రా మాట్లాడుతున్నావు అన్నాడు మాణిక్యవర్మ. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నున్నాళ్లే నాన్న, అతను ఫాస్ట్గా మూవ్ చేస్తాడు పేపర్లో, చెల్లి వాళ్ళని ఫారెన్ నుంచి కూడా తొందరగా తెప్పిస్తారు, ఎంబసీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకే నువ్వు వెంటనే చెయ్యాలి, లేకపోతే అమ్మనేమన్నా చేస్తావనే భయం ఉండదు నాకు, ఆ భయం ఉండనివ్వు నువ్వు అలాగే అనేసరికి కారు అలా వెళ్ళింది. ఆ తర్వాత ఒక చోట ఫ్లైట్ ఎక్కించి దింపాడు సిద్ధార్థ మాణిక్యవర్మని. ఎక్కడికి వచ్చావురా? చెప్పానుగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పని ఉంది, ఒక ఆయన్ని కలవటానికి వస్తున్నామనే. అవునా, ఎవరతనో? చెప్తానుగా రమ్మనమని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరి చివరికి వెళ్ళి ఆగింది కారు. ఆగిన తర్వాత వాళ్ళు, సార్ మేమేనండి అని బయటకు వస్తే, వీడే తీసుకెళ్ళండి అనేపాటికి వాళ్ళు, ఎవర్రా వీళ్ళంతా అనేపాటికి మాణిక్యవర్మని పెడరక్కలు విరిచి నోటికి ప్లాస్టర్ వేసేసి వాళ్ళు కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని గొలుసులేసేసి తీసుకెళ్ళి గట్టిగా పట్టుకొని నిలబడ్డారు బాడీ బిల్డర్ లాంటి మనుషులు. ఎలా కనపడుతున్నానురా నేను నీకు? కన్న తండ్రివి కదా అని ఎన్ని భరిస్తాననుకుంటున్నావు నన్ను? నా కన్న తల్లికి నువ్వు చేయించిన 14 అబార్షన్లు నాకు తెలియదు, ఆ నరకం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు పడతావు, ప్రతిరోజు ప్రత్యక్ష నరకం అనుభవిస్తావు. నువ్వు చేసిన తప్పులేంటో తెలుసా? నువ్వు ఇప్పటిదాకా జీవితంలో నరకాలు ఎన్నో పెడుతున్నా, మా అమ్మ పడుతూ ఉన్నా నీకు ఇంకా చాలేదని ఇప్పుడు నువ్వు మా అమ్మతో వేశ్యావాటికి నడుపుతానన్నావు చూసావా, అన్నిటికన్నా పెద్ద తప్పు అదే. నువ్వు అనుభవించాల్సినవి పూర్తవలేదు. అందరికీ దేవుడు శిక్షలు విధిస్తాడన్నది నిజమైతే ఆ దేవుడు నా రూపంలోనే నీకు శిక్షలు విధించడానికి ఎంతైనా నీ కొడుకును కదా, నీ కొడుకునే పుట్టిచ్చేశాడు నన్ను. మీ అమ్మ నువ్వు కలిసి మా అమ్మకి తాతగారికి అక్రమ సంబంధాలు అంట కడతారా? నా తల్లిని నరకాలు పెడతారా? ఒక ఆడదాన్ని చెప్పుకోలేని విధంగా శారీరకంగా మానసికంగా నరకాలు పెట్టి మామగారితో అక్రమ సంబంధాలు అంటగట్టి చివరికి ఆయన స్వయం మరణం తీసుకునేలా చేసి నువ్వేమైనా మారావా? తర్వాత ఉంపుడు గత్తెల్ని తీసుకొచ్చి నువ్వు 6 కూతుళ్ళని కని వాటికి మా అమ్మని పని మనిషిని చేస్తావా? ఎవరికి పుట్టినరా అవే? వేశ్యకు పుట్టినయా? ఆ వేశ్యతో మా అమ్మని నానా మాటలు అనిపించి కొట్టించి తిట్టిస్తావా? మా అమ్మ చేత పడకలు మార్పించుకుంటావా? నీ కూతుళ్ళకి మా అమ్మతో స్నానాలు చేయించి మా అమ్మని నానా మాటలు అనిపించి హేళన చేయించి నవ్వుతావా? నీ అమ్మ చిత్రహింసలు పెడతదా? ఏరా, నా తల్లి అంత మహాపాపం ఏం చేసుకుందే? నిన్ను పెళ్లి చేసుకోవటమా? మా అమ్మ ఏ రోజైనా ఎవరు చెడైనా తలిచిందా? ఎవరినైనా ఒక మాట అందా? నా తల్లి దేవత లాంటిది కాబట్టే కదా నువ్వు చివరికి వేశ్యకి కన్నా 6 కూడా కన్న కూతుళ్ళలా భావించి ఆస్తుల్లో నువ్వు వాటాలు పెట్టి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నా కూడా మా అమ్మ ఏమన్నా మాట్లాడిందా? చివరికి నా భార్య వచ్చిన దగ్గర నుంచి నీ కూతుళ్ళు ఎక్కడ బజారీలా తయారవుతాయోనని అవి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతే రేపొద్దున నాకు తెలియకపోయినా అవి వేశ్యకు పుట్టాయి కాబట్టి వేశ్య కూతుళ్లే అని ప్రపంచం వేలెత్తి చూపుద్దని నీ కూతుళ్ళ మెళ్ళలో తాళి కట్టిన అల్లుళ్ళకు కూడా చెప్పలేదు కదరా అవి నీకు వేశ్యకు పుట్టిని అనే, మా అమ్మకు పుట్టిని అనే కదా చెప్పారు. నీతో పాటు మా అమ్మ కూర్చునే కదా పీటల మీద కన్యాదానం జరిపించిందే. నా భార్య కదా అన్ని బాధ్యతలు భుజాన వేసుకొని చేసిందే. నా భార్య కదా అన్ని కోట్లు కట్నాలు ఇచ్చే వాళ్ళకి అంతంత లాంఛనాలు పెట్టి అన్నన్ని నగలు పెట్టి వాళ్ళకి అంత బ్రహ్మాండమైన సంబంధాలు చూసి ఫారిన్ కంట్రీలకి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తే నీ కూతుళ్ళు మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని కని అక్కడ అవేవో ఎంఎస్ చేసుకొని వాటి దారిన అవి బతుకుతుంటే ఇప్పుడు నువ్వు వాటిని ఇక్కడికి పిలిపించాలి, వాటి మొగుళ్ళు ఇల్లరికాలు రావాలి, నేను నీకు ప్రాపర్టీలో వాటా
కాగితాలు పెట్టాలి, మా అమ్మను పెట్టి లేదంటే నువ్వు వ్యాపారం చేస్తావా, రోజుకి నువ్వు 100 మందిని తీసుకొచ్చి మా కళ్ళెదురుగానే కులుకుతావా, నా ఇల్లు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, లయన్ జోన్ అది, నువ్వు అక్కడికి అడ్డమైన బ్రోతల్స్ని తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు కులుకుతూ కూర్చుంటే చూస్తూ ఊరుకోవటానికే మా అమ్మను అనుకుంటున్నావా మాణిక్యవర్మ, నేను సిద్ధార్థ్ వర్మ. తప్పనేది చేస్తే క్షమాపణ చెప్పాల్సి వస్తుందేమో, ఆ క్షమాపణ చెప్పిన రోజే నా తల తీసేసిన దాంతో సమానమని నేను తప్పే చెయ్యను. నీకో విషయం తెలుసా, 3 కాళ్ళ కుందేలనైనా ఒక గదిలో పడేసి కొడితే ఎదురు తిరుగుద్దంట. నా తల్లి ఓర్పు సహనాలు నశించిపోయిన రోజు అమ్మ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా, ఆ రోజు కూడా తనలాంటి దేవత లాంటి ఒక కోడల్ని ఇంటికి తెచ్చుకొని ఎందుకు కొరకాకుండా పోతారేమో అనుకున్న నీ కూతుళ్ళ జీవితాల్లో వెలుగులు నింపటం, అది దేవతల లక్షణం. నీలాంటి నీచులకి అది చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు నువ్వున్న ఇదేంటో తెలుసా, అసైలం. ఇక్కడ పిచ్చోళ్ళుంటారో, నీలాగా ఒళ్ళు బలిసిన క్యాండిడేట్లు ఉంటారో. మీకు నేను ఒక్కటే చెప్తున్నానండి, నెల నెల మీరు నన్ను డబ్బులు అడగక్కర్లేదు, మీకు సంవత్సరానికి సరిపడా ఒకేసారి ఇచ్చేస్తున్నాను. వీడిని మాత్రం మీరు బయటకు వదలొద్దు. మీరు ఏ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటారో మీకు నచ్చినవి చేసుకోండి. వీడి కళ్ళు, కిడ్నీలు, లివరు ఏది పనికొస్తే అవి మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. వీడి శవాన్ని కూడా మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడు పోయిన రోజు తగలపెట్టడానికి కూడా నేను రాను. మీ అసైలంలోనే పాతేయటమో తగలబెట్టడమో చేసేసేయండి. ప్రతి సంవత్సరం నాకు ఇదే రోజున మీరు మెయిల్ చేసి కాల్ చేయండి. 4 రోజులు అటో ఇటో అయినా నేను ఏదైనా బిజీగా ఉన్నా మీ డబ్బులు మాత్రం మీకు సంవత్సరానికి సరిపడా ఒకేసారి అకౌంట్లో పడతాయి. వీడిని మీరు ఎలాంటి కరెంటు షాకులు ఇస్తారంటే, ఈ 6 ఫోటోలు ఉన్నాయి, ఈ 6 వీడి చెల్లెళ్ళ ఫోటోలు, ఈ 6 వీడి కూతుళ్ళ ఫోటోలు, ఇది వీడి అమ్మ ఫోటో, ఇది పోయిన వీడి ప్రియురాలు మోహిని ఫోటో. ఇవన్నీ కూడా వీడి రూమ్లో మీరు ఫ్రేమ్ చేయించి పెట్టండి. వాళ్ళని చూపిస్తూ వీడి గతం, వీడు చేసిన తప్పులు, వీడి మిగతా వేసలందరి ఫోటోలు నాకు తెలియదు. ప్రతి క్షణం వీడు చేసిన తప్పులు వీడికి వాళ్ళని చూస్తే గుర్తొచ్చేస్తాయి. వీడికి వాళ్ళల్లో కొంతమంది పోయారో, ఉన్నవాళ్ళు వీడికి ఎప్పటికీ జీవితంలో కనపడరో. ఆ ప్రత్యక్ష నరకం వీడు అనుభవించాలి. వీడు నా తల్లిని చేసిన దానికి అంతకంతకి కుళ్ళి కృషించి నశించి నరకం అనుభవించి చచ్చేలా చెయ్యండి. వీడు బయటకు వచ్చాడో మీ ఇష్టం చెప్తున్నాను నేనంటే, సార్ వీడికన్నా కొమ్ములు తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర, అలా ఎప్పటికీ జరగదండి అని సిద్ధార్థ్ అక్కడ ఉండగానే మాణిక్యవర్మ గుండు కొట్టేసి, ఆ తర్వాత వాళ్ళు చిన్న గోచి పెట్టి కాళ్ళకి చేతులకి గొలుసులేసే చింతబరికలతో బాదుకుంటూ ఆ పసరు ఈ పసరు నోట్లో పోసేసి పిచ్చోళ్ళ మధ్యలో వదిలేశారు. వీడి బతుకిహ ఇక్కడ ఇలాగే ఉంటుంది అని చెప్తే, ఇంతకన్నా ఘోరమైన శిక్ష అనుభవించాలి వీడు అని వెనక్కి తిరిగి చూడకుండా సిద్ధార్థ్ ఆ తర్వాత ఇంటికి వచ్చేసాడు. గీత ఎక్కడికి వెళ్ళాడు అత్తమ్మ మీ అబ్బాయి అంటే, వాడు మాట్లాడిన దాంట్లో అర్థం వేరేలా ఉందమ్మా, నువ్వు కంగారు పడకు అందావిడ. అనేసరికి సిద్ధార్థ్ వస్తే, ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు, ఆయన ఏడి, ఏంటి ఇలా ఆస్తులు పెట్టమంటావు, ఏంటి గొడవంతా, ఇంత కష్టపడి చేసి వాళ్ళను దారి చేసి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే ఇతని పెంపకంలో వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల బతుకులు పాడైపోతాయి సిద్ధార్థ అంటే, నువ్వెంత మంచిదానివిరా, నేను కాకపోతే నీ అంత మంచోడిని కాదే. మా అమ్మ కడుపున పుట్టని వాటికే ఎవడెవడితోనో కులికి తర్వాత వీడితో కూడా కులికిన ఒక ఆడదానికి పుట్టిన 6 నా చెల్లెళ్ళనే స్థానం ఈ జన్మకి నేను ఇవ్వలేను. నాకంటూ వంశం, కులం, గోత్రం, క్షేత్రం, బీజం ఇవన్నీ ఎంత ఇంపార్టెన్సో, పరువు ప్రతిష్టలకి ఎంత వాల్యూ ఇస్తానో నీకు బాగా తెలుసురా. జరిగింది ఇదే, తీసుకెళ్ళి అసైలంలో పడేసి వచ్చాను వాడినే. అనేసరికి అసైలంలో వేశావా అందే. ఏ ఇంకా బతికున్నాడా అమ్మ నీ దృష్టిలో అతను అన్న తర్వాత ఆవిడేమీ మాట్లాడకుండా పూజ గదిలోకి వెళ్ళిపోయి ఆవిడ మొహాన ఉన్న బొట్టు చెరిపేసి చేతికున్న గాజులు తీసేసి, ఆ తర్వాత ఏ రోజో ఆవిడ మంగళసూత్రం తీసేసి మోహినికి కట్టించిన తర్వాత అది ఆవిడ వేసుకుందలేదో, ఆవిడ మెళ్ళో నల్లబూసలు మాత్రమే ఉంటాయి, అవి కూడా తీసేసి దేవుడి దగ్గర పడేసి వచ్చి స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి విభూతి పెట్టుకొని లైట్ రంగు చీర కట్టుకొని రుద్రాక్ష మాల వేసేసుకుంది మంజరి మెళ్ళో. అర్థమైందా, మా నాన్న పోయాడు, మా అమ్మ ఇప్పుడు
గంగా భగీరథి సమానురాలు, మహాపతివ్రత. అర్థమైందా నీకు? ఇహ నుంచి ప్రపంచం దృష్టిలో వాడు బ్రతికిలేడు. మనందరం కలిసి ట్రిప్కి వెళ్ళాం, వాడు పోయాడు. మనకు ఊటీలో ఎస్టేట్ ఉంది, అక్కడే వాడి కర్మకాండలు జరిపించేసి వచ్చాను. రేపే ఇక్కడున్న వాళ్ళందరికీ వాడి సెరమనీ పార్టీ ఇవ్వబోతున్నాను అన్నాడు సిద్ధార్థ. మొగుడిలో అంతర్లీనంగా అగ్నిపర్వతాలు ఎన్నున్నాయో అవి బద్దలైతే గనక ఒక మనిషి ఎలా తయారవుతాడో గీతకి ఆ క్షణం అర్థమైందే. ఆ తర్వాత మాణిక్యవర్మ ఫోటో పెట్టి యాక్సిడెంట్లో పోయాడని, కారుతో సహా కాలిపోయాడని, శవం కూడా మాకు దొరకలేదని, అక్కడే ఊటీ ఎస్టేట్లో ఖననం చేసేసామని, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి ఫోటో పెట్టి మొత్తానికి సంతాప సభ పెట్టి అందరికీ దినదివస కార్యక్రమాలు, పిండ ప్రదానాలు చేసి పోయాడని చెప్పేశాడు సిద్ధార్థవర్మ. ఆ తర్వాత ఎప్పటికీ ఇక పోయిన మాణిక్యవర్మ కూతుళ్ళను మాత్రం ఫారిన్ నుంచి అల్లుళ్ళు మళ్ళీ ఇండియాకి తీసుకురాలేదు. ఒకవేళ వచ్చినా వీళ్ళింటి దరిదాపులకు మాత్రం రాలేదు. ఆ తరువాత సిద్ధార్థ్ బిజినెస్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. గీత ప్రెగ్నెంట్ అయిందే. గీతకి మొదటి కాన్పులో రెండో కాన్పులో 2 సార్లు కూడా కొడుకులే పుట్టారు. దేవుడు గొప్పవాడమ్మా, అందుకే నీకు కూతుళ్ళనివ్వలేదు అనేసింది అత్తగారు. మనవళ్ళ ఆలనా పాలన చూసుకుంటూ ఆవిడ్ని పిల్లల్ని చూసుకుంటూ గీత వ్యాపారాన్ని, భార్యాబిడ్డల్ని చూసుకుంటూ వంశ ప్రతిష్టని, తాతగారు అప్పచెప్పిన బాధ్యతల్ని చూసుకుంటూ సిద్ధార్థ సంతోషంగా వీళ్ళ జీవితాలు ఇలా ఆనందమయంగా గడిచిపోతుంటే మాణిక్యవర్మ ఆ పిచ్చి వాళ్ళ మధ్య నరకం అనుభవిస్తూ ప్రతిరోజు పోయిన వాళ్ళ అమ్మ ఫోటో, తన తోబుట్టువుల ఫోటోలు, తన కూతుళ్ళ ఫోటోలు చూసి ఏదో ఒక రోజుకి నేను బయటికి వెళ్ళకపోతానా, నేనంటూ బయటికి వెళితే కనుక ఏ అమ్మను చూసుకొనైతే వాడిన్ని చేశాడో దాన్ని నేను సప్తమహా నరకాలు వాడి కళ్ళెదురుగానే పెట్టకపోతానా, అది నరకాలు అనుభవించి చావటం వాడు చూడకపోతాడా అనే కసితో పగతో రగిలిపోతూ ప్రతి క్షణం మంజరిని అలాగే సిద్ధార్థని, గీతని నాశనం చెయ్యాలనే ప్రణాళికలు వేసుకుంటూ స్కెచ్లు గీసుకుంటూ ఆ పిచ్చోళ్ళు కొరకటం, కొట్టడం, మధ్య మధ్యలో వాళ్ళు షాకులు ఇవ్వటం, మధ్య మధ్యలో వాళ్ళు పడేసే తంతం, వాళ్ళు అడ్డమైన పనులు చేయించటం, వీటన్నిటితో మాణిక్యవర్మకి ఎలాంటి బుద్ధి రాలేదో. కుక్కతోక వంకర కొంతమంది దుష్టుల గుణాలు మార్చాలనుకోవటం బహుశా పొరపాటేమో. అలాంటి వాళ్ళు ఏ రోజుకి మారరేమో. మంజరీదేవి పడిన కష్టాలన్నీ ఏ రోజైతే కొడుకు తెలుసుకున్నాడో, తన తల్లి లాంటి వాళ్ళు ఎంతోమంది ఆడవాళ్ళు ఇంకా ఇలా ప్రత్యక్ష నరకాలు అనుభవిస్తున్నారనే దాంతో తల్లి పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టాడు. దాంతో ఇలా నిరాశ్రయులైనటువంటి ఆడవాళ్ళు భర్తల చేత, అత్తల చేత, ఆడపడుచుల చేత నరకాలు అనుభవించిన ఆడవాళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళని ఫ్రీగా జాయిన్ చేసుకొని వాళ్ళకి మిషన్ దగ్గర నుంచి అన్ని రకాల వృత్తులు నేర్పిస్తారో, వాళ్ళకి చదువు చెప్తారో, వాళ్ళకి తెలివితేటలు నేర్పుతారో, వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చే సొసైటీలోకి పంపిస్తారో, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి భర్తలు నరకాలు పెడితే విడాకులు ఇప్పించి లాయర్లు వాదిచ్చే మంచి మంచి అబ్బాయిల్ని చూసే పెళ్ళిళ్ళు జరిపిస్తారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి సిద్ధార్థ్ పెట్టినటువంటి ఫౌండేషను ఆదరువై నిలబడుద్దే. ఇలా సిద్ధార్థ్ అందరిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సిద్ధార్థ్ అంటే కేశవ్ వర్మ గారి మనవడుగా, మంజరీదేవి గారి కొడుకుగా, ఊరంతా చేతులెత్తి దండం పెట్టే దేవతామూర్తిగా, అందరి దృష్టిలో గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. తన పిల్లల్ని మాత్రం చాలా క్రమశిక్షణతో, మంచి బుద్ధులతో పెంచడం మొదలుపెట్టింది గీత. ఇలా వీళ్ళ జీవితాలు సంతోషంగా 6 ఆడపడుచుల బాధ్యత తీసుకొని ఒక దారి చేసిన గొప్ప ఇల్లాలి చేతిలో పెరిగే పిల్లలు ఎవరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పెంపకం ఎలా ఉంటుందా అనే ఆ ఇల్లు సంతోషాల నందనవనంగా 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ జీవితాలు ఆనందంగా గడిచిపోయినాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.